హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఏపీ డిస్ప్లే లిస్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నారు. 2025-26 కంపారిజన్ కట్ ఆఫ్. సో మీకే డిసైడ్ చేసుకునే విధంగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు గైడెన్స్ కావాలన్నా, మీరు మా గైడెన్స్లో జాయిన్ అవ్వాలన్నా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలన్నా కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక కాల్స్ అయితే అక్కడ మాట్లాడడం జరుగుతుంది మీతోని. మీకు ప్రతి డౌట్ క్లియర్ చేసి, ప్రతి కాలేజీలో మన ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. బెస్ట్ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తూ బెస్ట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యేలా చేస్తాం. సో మీరైతే కావాలనుకున్న వారు మాత్రం అక్కడ కాంటాక్ట్ అవ్వండి. వెబ్సైట్ కావాలనుకున్న వారు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే వెబ్సైట్ జస్ట్ 199 అండ్ అందులో ఏముంటుందంటే ఇప్పుడు వచ్చిన డిస్ప్లే లిస్ట్ని ర్యాంక్ని ఎంటర్ చేస్తే మీ క్యాస్ట్లో పోయినసారి వచ్చిన డిస్ప్లే ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది. సో యాజ్ టీజ్ అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. ఓకే, అది కావాలన్నవారు చూడండి ఒకసారి ఏముంటుంది అందులో. సో మీరు ఇది లాగిన్ అవ్వగానే మీకైతే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇందులో ఏపీ ఆల్ ఇండియా, ఇది ఏపీ చూసినట్లయితే కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది ఇక్కడ ఫస్ట్. అండ్ ప్రెడిక్టెడ్ లిస్ట్ అని ఉంటుంది. అండ్ ప్రెడిక్టెడ్ లిస్ట్ తర్వాత రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కట్ ఆఫ్స్ ఉంటుంది. అండ్ రౌండ్ 1, రౌండ్ 2 ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ఇక్కడ. సో మీరు ప్రెడిక్టర్ మీద ప్రెస్ చేయండి. ప్రెడిక్టర్ మీద ప్రెస్ చేశాక మీకు ఇక్కడ సెలెక్ట్ యువర్ రీజన్ అడుగుతుంది. మీరు ఏయూ అయితే ఏయూ మీద ప్రెస్ చేయండి. మీ కేటగిరీ ఏదైతే దాని మీద ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ SC3 అయినట్లయితే, SC1 అయినట్లయితే SC1 మీద ప్రెస్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి SC1కి సంబంధించిన ప్రెడిక్టర్స్ ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్ పైన ఉంటుంది, కింద డిస్ప్లే ర్యాంక్. ఓకే, ఈ డిస్ప్లే ర్యాంక్ మీద ప్రెస్ చేసి మీకు వచ్చిన ఇప్పుడు కనిపిస్తున్న డిస్ప్లే ర్యాంక్ని ప్రెస్ చేయండి. సో ఇది ఎంటర్ చేసి ఫైండ్ కాలేజ్, షో ఎలిజిబుల్ కాలేజెస్ కొట్టండి. సో మీకు వచ్చే ఛాన్స్ ఉన్న కాలేజెస్ అయితే కనిపిస్తాయి. సేఫ్ అని ఉన్నాయి, ఇంకా లాస్ట్ టైం ఈ ర్యాంకులకు వచ్చిన కాలేజ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే మన దగ్గర ఈ తీసుకున్న తర్వాత 9,000 10,000 కొడతారు. సో ఇంత ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎలాంటిది రాకపోతే రాదని వస్తుంది. ఓకే, మీకు రాకపోతే రాదని వస్తుంది. ఎంత ర్యాంకు కొట్టినా రాదు, మనకు వచ్చే ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో అలాంటప్పుడు మీరు కిందికి వెళ్ళి చూడండి ఇక్కడ. సో లాస్ట్ టైం మరి ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ లాస్ట్ టైం ఎక్కడి వరకు వచ్చింది, ఈ కట్ ఆఫ్ అనేది కూడా మీరు చూడవచ్చు. లాస్ట్ టైం వచ్చిన కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్నాయి మీకు కింద 2025. సో ఈ కట్ ఆఫ్స్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకొని ఏయూ అంటే ఏయూ అండ్ క్యాస్ట్ ఏదైతే అది ప్రెస్ చేయండి. సో SC అయితే SC ప్రెస్ చేసి లాస్ట్ ఇయర్ చూడండి, అందులో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో SC1లో ఏమైంది అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో అన్ని ర్యాంక్స్ ఉంటాయి, మొత్తం ర్యాంక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో. మెరిట్ ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు, టోటల్ ర్యాంక్స్. సో ఇదంతా చూడాలన్నమాట. ఇప్పుడైతే చూడండి ఇక్కడ నెంబర్ 1 ర్యాంకర్ 19th ర్యాంక్, ఇప్పుడు 36 ర్యాంక్. ఇప్పుడు 700 మార్క్స్, అప్పుడు 669 మార్క్స్ ఉండే 19 ర్యాంకర్కు. 36 ర్యాంకర్కి ఇప్పుడు 700 ఉంటే ఇక్కడ 31 మార్క్స్ పెరిగాయి. సో మీరు ఇలా కిందికి వస్తున్న కొద్దీ టాప్ 10 వరకు వచ్చేవరకు మీకు ఎన్ని మార్క్స్ పెరిగాయి? 47 పెరిగాయి. సో ఇవన్నీ పెరిగిన మార్క్స్ ఈ సంవత్సరం. టాప్లో చాలా పెరిగాయి, కిందికి వచ్చిన కొద్దీ తగ్గుతూ వచ్చాయి. అండ్ అదేవిధంగా టాప్ 50కి వచ్చే వరకు మీకు ఎన్ని మార్క్స్ పెరిగాయి చూడండి. టాప్ 50లో ఇక్కడ 48 మార్క్స్ పెరిగాయి. వీళ్ళంతా ఆల్ ఇండియాకి వెళ్ళే స్కోప్ కూడా ఉంది. టాప్లో ఎక్కువ వస్తే ఎక్కువ ఆల్ ఇండియాకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మీకు 100, 200 వరకు కూడా 46, 47 మార్క్స్ పెరిగి ఉన్నాయి. ఇంత కట్ ఆఫ్ పెరిగితే మీకు చాలా కట్ ఆఫ్ ఉండేది, కానీ అలా లేదు. కిందికి వచ్చేసరికి కాస్త తగ్గిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 300 దాకా కూడా 40లు 30లు ఉన్నాయి. అండ్ ఇంకా కిందికి వస్తున్న కొద్దీ కట్ ఆఫ్ అయితే తగ్గుతూ వచ్చింది. సో కట్ ఆఫ్ అంటే కంపారిజన్ 2025కి 26కి మధ్యలో. సో మీరు ఇక్కడ ఇంకా 5 ఈ కిందికి వచ్చేసరికి 34 ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయ్యాయి మార్క్స్ ఇంత ర్యాంక్కి. ఇక్కడ మీకు చివర కనిపిస్తున్నదే డిస్ప్లే ర్యాంక్, ఈ సీరియల్ నెంబరే డిస్ప్లే ర్యాంక్ మీది. ఓకే, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇలా మీరు కిందికి వస్తే 600 దగ్గర, సో 600 దగ్గర చూసినప్పుడైతే మీకు 32 మార్క్స్ పెరిగాయి. సో ఈ విధంగా ఈ లిస్ట్లో మార్క్స్ పెరుగుతూనే పోయాయి. అండ్ ఎక్కడి వరకు కిందికి ఇంకా మీరు వస్తున్న కొద్దీ 1000 దాకా వచ్చిన తర్వాత ఇది తగ్గడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఓకే, సో 1200, ఇక్కడ 20లు 30లు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మరి కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉంది, ఎక్కడి దాకా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఇది కంప్లీట్ మీకైతే కట్ ఆఫ్ టేబుల్ పోయినసరికి ఇప్పటికీ ఎగ్జాక్ట్ ఎక్కడ మార్క్స్ ఉన్నాయని చెప్పి. ఇవి ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎక్కువ ఉంది, మన స్టూడెంట్స్ తక్కువ ఉన్నారనే మనం ఈ డిస్ప్లే ర్యాంక్స్ కోసం వెయిట్ చేసాం.
కాబట్టి ర్యాంక్స్ కంపారిజన్ ఎలా ఉందనేది మనం ఇక్కడే చూడాలి ఇప్పుడు. సో, అది చూసినప్పుడు మీకు ఏయూ ఓపెన్ ప్రైవేట్‌లో 487 మార్క్స్‌కొచ్చింది. 2025లో అప్పుడున్న డిస్‌ప్లే ర్యాంక్. సేమ్ ర్యాంక్ దగ్గర 507 ఉన్నాయి. అంటే 20 మార్కులు పెరిగాయి. దాదాపు ఒక 504కి +/- 5. ఓకే. ఎగ్జాక్ట్ ఒక నంబర్ ఎవరు చెప్పలేరు. +/- 5 రేంజ్‌లో ఉంటే ఏమైనా హోప్స్ పెట్టుకొని మీరు అప్లికేషన్ చేయడానికి ఎవరైనా చేయొచ్చు. క్వాలిఫై అయిన వారు. సో, ఏదైనా హోప్ ఉండడానికి అవకాశం ఉండొచ్చని నా పర్సనల్ ఒపీనియన్. బీసీడీ ఏయూ ప్రైవేట్. ఇది డిస్‌ప్లే ర్యాంకు. అప్పుడున్న మార్కులు 480. సేమ్ ప్లేస్‌లో 499 ఉన్నాయి. సో, 496కి +/- 5 ఆర్ 5 చేసుకోండి. 496కి +/- 5 రేంజ్‌లో ఉండొచ్చు. అండ్ ఎస్‌వియు ఓపెన్ అప్పుడు 471 సేమ్ ప్లేస్‌లో 490 ఉన్నాయి. 487 +/- 5 సేమ్ రేంజ్ +/- 5 రేంజ్‌లో ఉంటే మీరు ఇప్పుడు అడుగుతారు ఇవన్నీ డేంజర్ జోన్ అన్నమాట. ఇంకా కింద అయితే డేంజర్ జోన్. ఇది ఆల్మోస్ట్ కొంచెం పైన అయితే కొంచెం సేఫ్ అని కాదు. కొంచెం వచ్చే అవకాశాలైతే ఎక్కువుంటాయి. +5 పైన అయితే ఇంకా దాదాపు కన్ఫర్మ్ అనుకోవచ్చు. +5 పైన. ఈ 5 మార్క్స్ ఏందంటే ఎక్కువ ఛాన్సెస్. ఈ 5 జోన్ ఏందంటే కాస్త రిస్కీ జోన్. ఇది కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఆ విధంగా అయితే మీరు చూసుకోవాలి. సో, ఇది ఎస్‌వియు ఓపెన్ అనమాట ఇది. ఎస్‌వియు ఓపెన్‌లో ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. మీకు డైరెక్ట్ లిస్టే ఇది. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి ఎలా ఉందనే కంపారిజన్ లిస్ట్. బీసీఏ అప్పుడు 461 ఉన్నాయి. ఇప్పుడు 480 ఉన్నాయి. ఒక 476 +/- 5 ఈ రేంజ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. బీసీఏ, ఏయూ ప్రైవేట్. బీసీసీ అప్పుడు 459 ఇప్పుడు 478 ఉన్నాయి. 475 +/- 5 475 +/- 5 అంటే 475 నుంచి ఇంకా ఈ 5 జోన్‌లో మంచి ఛాన్సెస్. ఆ 5 పైన కన్ఫర్మ్ ఆల్మోస్ట్. ఈ కిందున్న 5 జోన్ చాలా కష్టం అన్నమాట ఇంకా. అదనమాట. సో, ఇవి మనకు ప్రాబబిలిటీస్. అండ్ ఏయూ, బీసీబీ 448 ఉన్నాయి. మనకు లాస్ట్ టైం. ఇప్పుడు 467 ఉన్నాయి అక్కడే. ఒక 463 +/- 5 అండ్ ఎస్‌వియు, బీసీఈ ప్రైవేట్ అంటే ఏ ఆర్డర్‌లో వస్తే ఆ ఆర్డర్‌లో చూపిస్తున్నాను. 446 లాస్ట్ టైం. సో, అదే డిస్‌ప్లే దగ్గర ఇప్పుడు 465 ఉన్నాయి. 462 +/- 5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఎగ్జాక్ట్‌గా మనం ఈ లిస్ట్ చూపిస్తూనే చెప్తున్నా డైరెక్ట్. ఎస్‌వియు, బీసీబీ 446 లాస్ట్ టైం. ఇప్పుడు 465 ఉన్నాయి ఇదే ప్లేస్‌లో. ఒక 463 +/- 5 ఉండొచ్చు. అండ్ ఎస్‌వియు, బీసీఏ 443 అప్పుడుంటే ఇప్పుడు 462 ఉన్నాయి. అంటే ఒక 459 +/- 5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎస్‌వియు, బీసీడీ ప్రైవేట్ 440 ఇప్పుడు సేమ్ 459 ఉన్నాయి. 456 +/- 5 ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్‌వియు మైనారిటీ 435 ఉన్నాయి లాస్ట్ టైం. ఇప్పుడు 454 ఉన్నాయి. 451 +/- 5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే. 451 +/- 5 అండ్ ఎస్‌సి3 ఏయూ ప్రైవేట్ 424 ఉన్నాయి లాస్ట్ టైం. ఇదే డిస్‌ప్లే ర్యాంక్ దగ్గర ఈసారి 442 ఉన్నాయి. 439 +/- 5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్‌సి3 ప్రైవేట్ ఎస్‌సి3 ప్రైవేట్ ఎస్‌వియు. సో, ఇక్కడ ఏయూ, ఎస్‌వియు కూడా చూడండి. 415 లాస్ట్ టైం. ఇప్పుడు 433 ఉన్నాయి. ఒక 430 +/- 5 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్‌సి2 ఏయూ ప్రైవేట్ లాస్ట్ టైం 407 ఇప్పుడు అదే ప్లేస్‌లో 425 ఒక 422 +/- 5 ఉండొచ్చు. అండ్ ఎస్‌వియు, ఎస్‌సి2 405 లాస్ట్ టైం. సేమ్ ర్యాంక్ దగ్గర 423 ఉన్నాయి. 420 +/- 5 ఓకే. 420 +/- 5 బీసీఈ, ఏయూ 403 ప్రైవేట్ అంటే ఫ్రీ సీట్సే. మళ్ళీ ప్రైవేట్ అంటే మేనేజ్మెంట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు. సో, చివరి సీట్ అందరు చెప్పే కట్ ఆఫ్ ఇదే చివరి సీట్‌కి. 421 అంటే ఒక 418 +/- 5 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏయూ మైనారిటీ 383 లాస్ట్ టైం. ఇప్పుడు అదే సేమ్ ప్లేస్‌లో 402 ఉన్నాయి. సో, 399 +/- 5 అనుకోవచ్చు. అండ్ ఎస్‌వియు, ఎస్‌టీ ప్రైవేట్ 380 లాస్ట్ టైం ఉన్నాయి. 400 ఇప్పుడు ఉన్నాయి. ఒక 397 +/- 5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎస్‌వియు, ఎస్‌టీ ప్రైవేట్ 376 లాస్ట్ టైం. ఇప్పుడు అదే ప్లేస్‌లో 395 ఉన్నాయి. 392 +/- 5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి.